హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ చూస్తే మాత్రం హౌస్లో అయితే మెగా చీఫ్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఫైనల్గా ఒక్క మెగా చీఫ్ అనేది ఉంటారనమాట. ఈ సీజన్కి ఇంకా అయిపోతుంది. దీంట్లో చూస్తే 5 మెంబర్స్ కంటెండర్గా అయితే వచ్చారు. ఈ 5 మెంబర్స్ కూడా ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క టాస్క్ అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ లెవెల్ టాస్క్ ఒకటి అయితే జరిగింది హౌస్లో. అది కూడా చూస్తే మాత్రం ఇంకా పట్టువదలకు విక్రమార్కుడు అనే ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. ఈ టాస్క్ లో చూస్తే ఇక దీంట్లో ఒక పాయింట్స్ అనేది గెలుచుకోవాల్సి ఉంటుందన్నమాట వీళ్ళు. ఇక దీంట్లో చూస్తే టేస్టీ తేజాకి 50 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంటారు. రోహిణికి 40 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంటది. పృథ్వీ 3వ ప్లేస్ లో ఉంటారు ఇక 30 పాయింట్స్ తో. ఆ తర్వాత యష్మి ఇక 20 పాయింట్స్ తో ఇక 4th ప్లేస్ లో అయితే ఉంటది. విష్ణుప్రియ 10 పాయింట్స్ తో 5th ప్లేస్ లో అయితే ఉంటది అనమాట. ఈ పాయింట్స్ ని బట్టి వీళ్ళు ఒక్కొక్క లెవెల్ టాస్క్ అయితే ఆడుతూ ఉంటారనమాట. హౌస్ కి ఎవరు చీఫ్ వస్తారనేది కూడా ఇంట్రెస్ట్ గా అయితే ఉండబోతుంది. ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళల్లో కామెంట్ చేయండి. ఇక నిఖిల్ అయితే కనిపిస్తున్నారు. ఓటింగ్ లో అయితే ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నారు. యూట్యూబ్ పోల్స్ లో చూసినా, వెబ్సైట్ లో చూసినా టాప్ లోకి ఉన్నారు. అలానే 31% ఓటింగ్ అయితే వస్తుంది. నబీల్ 29 వరకు వస్తుంది దగ్గరగా. ఆ తర్వాత ప్రేరణ 16% ఓటింగ్ ఉంది. యష్మి 13% ఓటింగ్. పృథ్వీ కూడా దగ్గరగా 11% ఓటింగ్ అయితే ఉన్నారు. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలానే హౌస్ లో ఇంకా ఏమి జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్.